Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we were discussing about already 8th lesson is completed in your 9th class supplementary. Let's go for 9th lesson. So the beggar. What is our lesson name? The beggar. So what induced a beggar is Lashkov to change his ways. Let's read and find out. What induced the beggar? Ante a beggar ane vyakti name enti ikkada Lashkov. Lashkov. సో ఆ యొక్క బెగ్గర్ అనే వ్యక్తి చూడండి టు చేంజ్ హిస్ ఫేస్ లెట్స్ రీడ్ అండ్ ఫైండ్. సో అతను ఏ విధంగా తన లైఫ్ ని చేంజ్ చేశాడనేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే kind sir, have pity, turn your attention to a poor hungry man. For these days I have had nothing to eat. I went to find copies for a lodging. I swear it before God, for 8 years I was a village school teacher and then I lost my place through the interviews. So I fell a victim to calumny. So it is a year now since I have had anything to do. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి అంటున్నాడు kind sir అంటే దయగలి ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూడండి హ్యావ్ పిటీ మీరు నాకల్లా ఒకసారి చూసుకొని టర్న్ యువర్ అటెన్షన్ టు ఎ పూర్ మ్యాన్ అంటే మీరు మీ అటెన్షన్ ని కొంచెం నా వైపు తిప్పారంటే చాలు. అలాగే పూర్ అండ్ హంగ్రీ మ్యాన్ నేను ఒక చాలా హంగ్రీ పర్సన్ అలాగే చాలా పూర్ కూడా. ఫర్ ద 3 days ఐ హావ్ హ్యాడ్ నథింగ్ టు ఈట్ 3 రోజులుగా నేను తినడానికి అసలు ₹1 కూడా నా దగ్గర లేదు, తినడానికి లేదు, ఉండడానికి కూడా లేదు. సో ఐ హ్యావ్ 5 copies. 5 copies is nothing but is equal to the 100 rupees. is equal to what is that 100 rupees. సో లాడ్జింగ్ నేను ఉండడానికి కూడా నా దగ్గర డబ్బులు అనేది లేదు. ఐ స్వేర్ ఇట్ బిఫోర్ గాడ్ అంటే నేనైతే ప్రామిస్ చేస్తున్నా, దేవుడికే చెప్తున్నా, బట్ నా దగ్గర అయితే డబ్బులు అనేది లేదు. సో ఫర్ 8 years ఐ వాజ్ ఎ విలేజ్ స్కూల్ టీచర్. నేను 8 సంవత్సరాలుగా ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. సో దెన్ ఐ లాస్ట్ మై ప్లేస్ త్రూ ద ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే నేను నా లైఫ్ ని ఎలా లీడ్ చేశాను అలా ఆ విధంగా నా లైఫ్ ని నేను ఎలా పోగొట్టుకున్నాను అనేసి అతను ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఫెల్ విక్టిమ్స్ కలమ్ని అంటే నేను చెప్పే ఫాల్స్ స్టేట్మెంట్స్ అయితే కాదు, నేను చెప్పేవన్నీ కూడా నిజాలే. ప్రతి ఒక్క దాన్ని మీరు ఒకసారి నమ్మి తీరాలి. సో ఇట్ ఈస్ ఎ ఇయర్ నౌ సిన్స్ ఐ హావ్ హ్యాడ్ ఎనీథింగ్ టు డూ అంటే ఏం చేయడానికి కూడా ఈ సంవత్సరం నాకు ఏమీ లేదు. నేను ఒక పూర్ గాయని పూర్ పర్సన్ అనేసి ఇప్పుడు అతను ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూసుకున్నట్లయితే. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూడండి the advocate Sergi ఏమి అడ్వకేట్ పేరేంటి Sergi looked at the ragged fawn colored overcoat of a suppliant, at his dull drunken eyes, at the red spot on the cheek. It seems to be him. He had seen this man somewhere before. చూడండి ద అడ్వకేట్ Sergi ఈ మాటలన్నీ కూడా ఏ వ్యక్తికి చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఏ వ్యక్తి చెప్తున్నాడంటే చూడండి అడ్వకేట్ Sergi. ఎవరు? అడ్వకేట్ Sergi. సో ఆ విధంగా అతను ఏమంటున్నాడు, అతను చెప్పాడు ఈ మాటలని రాగ్డ్ అంటే చూడ్డానికి భయంకరంగా, ఫాన్ కలర్డ్ అంటే లుకింగ్ లైక్ సమ్ క్రీమ్ కలర్ లైక్ పర్సన్, ఓవర్కోట్ సప్లియంట్ అంటే చాలా పొడవైన కోట్ వేసుకున్నాడు. అదే విధంగా అట్ హిస్ డల్ డ్రంకన్ ఫేస్ అంటే చూడడానికి చాలా డల్ గా, డ్రంకన్ ఐసెస్ అంటే ఏమని అర్థం ఇక్కడ తన కళ్ళు అనేది చాలా ఇదిగా ఉన్నాయి. డ్రంకన్ అంటే ఏమని అర్థం ఇక్కడ కళ్ళు అనేది చాలా తాగినట్లుగా అనిపిస్తున్నాయి. అట్ ద రెడ్ స్పాట్ అనే ఎయిదర్ చీక్ అంటే రైట్ స్పాట్ అంటే ఇటు సైడ్ చీక్స్ అంతా కూడా రెడ్ స్పాట్ అనేది ఉంది అతనికి. సో అండ్ ఇట్ సీమ్ టు హిమ్ హీ హ్యాడ్ సీన్ దిస్ మ్యాన్ సమ్వేర్ బిఫోర్ అంటే అతను చూస్తుంటే ఈ వ్యక్తి ముందెప్పుడో ఇంకా కలిసినట్లుగా అతనికైతే అనిపించడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఐ హావ్ నౌ హ్యాడ్ an of a position of provisions of Kaluga. The mendicant went on, but I haven't the money to get there.
So help me kindly, I am ashamed to ask, but I am obliged to circumstances. Circumstances అంటే పరిస్థితులు. Circumstances అంటే ఏమి? పరిస్థితుల యొక్క ప్రభావం. అంటే నేను ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను, నా దగ్గర అయితే ఇప్పుడు అసలు డబ్బులు లేనే లేదు, మీరు ఎలాగైనా కొంచెం ప్రయత్నం చేశారంటే నాకు కొంచెం డబ్బులు అనేది వస్తుంది, సో ఆ డబ్బులతో నేను మీ అక్కడికి వెళ్ళిన వెంటనే నేను ఆ డబ్బులు నేను మీకు రిటర్న్ పంపించేస్తాను, ఈ యొక్క హెల్ప్ నాకు చెయ్యండి అనేసి ఇక్కడ అతను చెప్పడం జరిగింది. అది సర్జీస్ ఐసెస్ ఫెల్ ఆన్ ద మ్యాన్స్ ఓ షూస్. అంటే సర్జీస్ అంటే అక్కడున్న వ్యక్తి అతని కళ్ళని ఎవరి మీదకి వెళ్ళాయంటే అతను వేసుకున్న షూస్ మీదకి. సో వన్ ఆఫ్ విచ్ వాజ్ హై అండ్ అదర్ లో, అండ్ హీ సడన్లీ రిమెంబర్ సంథింగ్. అతను కొంచెం ఇదిగానే ఉన్నాడు, కొంచెం ఇదిగా ఉన్నాడు, అంటే చూడడానికి బాగా ఉన్నాడు, కొన్ని సిచ్యువేషన్ లో తక్కువ కూడా ఉన్నాడు. సో అతను కనిపించింది ఏమనేసి అంటే రిమెంబర్ సంథింగ్, అండ్ అతను ఏమన్నాడంటే చూడండి, అంటే ఇతన్ని నేను ఎక్కడో చూస్తాను, అక్కడ చూసిన ప్రదేశం అనేది నాకు అసలు గుర్తే లేదు అనేసి అంటున్నాడు. లుక్ హియర్, ఇట్ సీమ్ టు మీ ఐ మెట్ యూ ద డే బిఫోర్ ఎస్టర్డే ఇన్ ద సవోద్యా స్ట్రీట్. గుర్తుందా, నేను ఒక వీక్ తర్వాత 1 వీక్ బిఫోరే నేను నిన్ను మీట్ అయ్యాను, అది కూడా సవోదయా స్ట్రీట్ లో నేను నిన్ను మీట్ అవ్వడం అని జరిగింది, నువ్వు నాకు బాగా తెలుసు అని అతను చెప్పాడు. సో హీ సెడ్, బట్ యూ టోల్డ్ మీ వెన్ దట్ యు ఆర్ ఏ స్టూడెంట్ హూ హ్యాడ్ బీన్ ఎక్స్పెల్డ్ అట్ నాట్ ఏ విలేజ్ స్టూడెంట్, యూ రిమెంబర్. అప్పుడు నువ్వు నాకేమని చెప్పావు, నువ్వు ఒక స్కూల్ స్టూడెంట్ అని చెప్పావు, ఇప్పుడు ఏమని చెప్పావు, నువ్వు ఒక స్కూల్ టీచర్ అని చెప్తున్నావు, నీకు అదంతా గుర్తుందా, నువ్వు ఎలాంటి మాటలు చెప్పి ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నావో, నువ్వు చేసిన ప్రతి పని నాకు గుర్తుంది ఇక్కడ అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ అతను అంటే నో దట్ కాంట్ బి సో మంబల్డ్. మంబల్డ్ అంటే కొనగడం, తన నోట్లోనే అతను కొనుగుతూ చూడండి. సో టేకెన్ అ బ్యాగ్ అండ్ ఐఎమ్ ఏ విలేజ్ స్కూల్ టీచర్. లేదు నేను ఒక స్కూల్ టీచర్ని మాత్రమే. సో అండ్ ఇఫ్ యూ లైక్ ఐ కెన్ షో యూ మై పేపర్స్. మీకు ఇష్టమైతే నేను మీ పేపర్స్ అవి కూడా నేను చూపిస్తాను. హ్యావ్ యూ డన్ విత్ లయింగ్ అండ్ యూ కాల్డ్ యువర్ సెల్ఫ్ ఎ స్టూడెంట్ ఈవెన్ టోల్డ్ మీ యూ దట్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పెల్డ్ ఫర్ ఇట్. అంటే నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు, ఇన్ని అబద్ధాలు ఎందుకు, ఆ రోజు నువ్వు నన్ను స్టూడెంట్ అని చెప్పావు, వెళ్ళిపోతున్నా నన్ను స్కూల్లో నుంచి తరిమేశానని చెప్పావు, ఇప్పుడు ఏమని చెప్తున్నావు, స్కూల్ టీచర్ అని చెప్తున్నావు. సో డోంట్ యూ రిమెంబర్, నీకు అసలు గుర్తులేదా అనేసి ఆ యొక్క అడ్వకేట్ సర్జీ అతను అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు మన ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటామనండి. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.